మీ పేరు? నా పేరు తురకల నిర్మల. ఎక్కడ మేడం మీది? ఏం చేస్తుంటారు? రాజమండ్రి అండి మాది. నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ. మరేంటండి మీరేమో తెలుగుదేశం పార్టీ తరఫున సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూడా ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. వైసీపీ నుంచి ఏమో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని చెప్పేసి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఏంటి ప్రజలు దేనికి మద్దతు తెలుపుతున్నారు? ఎలా ఉంది అసలు ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో చూస్తే పరిస్థితి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే విధంగా ప్రజలందరూ ఉన్నారు. ఎందుకంటే మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి మాట అయితే ఎవరు వినరు. గతంలో 5 సంవత్సరాలు ఉన్నాడంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక రోడ్లు వేయించడం కానీ, మరి అభివృద్ధి పనులు చేయటం కానీ ఎక్కడా కూడా జరగలేదు. ఎందుకంటే ఎప్పుడు చూద్దామన్నా గతుకుల రోడ్లే, యాక్సిడెంట్లు అయిపోయి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి అభివృద్ధికే పట్టం కడుతున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఏమైతే నేను చేస్తానన్నానో అనే ఆలోచనతో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పెన్షను 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేశారు. అలాగే 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేశారు. ప్రతి ఒక్కళ్ళు మంచం మీద ఉండే వికలాంగులకైతే వాళ్ళు లేవలేని వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో దీపం పథకం ఇచ్చేదే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ దీపం పథకంలో గ్యాసులు పెరిగిపోయే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ ఇస్తున్నారు. ఆ ఉచిత గ్యాస్ కూడా ప్రజలకు అందింది. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో చేస్తూ ఉంటారు. మరి గతంలో 5 సంవత్సరాల్లో కూడా రాజధాని అనేది లేకోకుండా మరి 3 రాజధానులు కడతానని చెప్పి అక్కడొక కొబ్బరికాయ, ఇక్కడొక కొబ్బరికాయ, అక్కడొక కొబ్బరికాయ కొట్టడమే తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డికి రాజధాని ఎలా కట్టాలనే ఆలోచన లేదు, కోల్చడమే కదా తప్ప కట్టడం అనేది ఆయనకు లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఎందుకంటే రావడంతోనే ప్రజా వేదికను కూల్చేశాడు. అలాంటి వాడు కట్టడాలు అయితే అతను చేయలేడనే విషయం ప్రజలకు కూడా తెలిసింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చారు అంటే రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కడుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని కూడా మళ్ళీ పునఃప్రారంభం చేశారు. అది కూడా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా సరే తల్లికి వందనం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో అందరికీ కూడా నేను తల్లికి వందనం చొప్పున డబ్బులు వేస్తానని చెప్పారు. అదే మాట ప్రకారంగా జూన్ 12వ తారీఖుని ప్రతి అకౌంట్లో కూడా మరి 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి మరి తల్లికి వందనం డబ్బులు అయితే పడ్డాయి. వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయితే గతంలో వాళ్ళు అనుకున్నారు ఇంకా మాకు రాలేదు, ఇంకా రాలేదని అనుకున్నారు. కానీ ఈయన ఎప్పుడైతే జూన్ 12 వేశారో ప్రతి ఒక్క తల్లి మొహంలోనూ కూడా ఆనందాన్ని మేము చూసాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషించారు. అదేవిధంగా మరి ఐటీ శాఖ మంత్రి మన లోకేష్ గారు కూడా చక్కగా విద్యాశాఖకి మరి చక్కగా పిల్లలకి మంచి క్వాలిటీ బట్టలు, వాళ్ళకి ఇచ్చిన క్వాలిటీ షూసు, వాళ్ళకి ఇచ్చిన క్వాలిటీ బ్యాగులు ఇవన్నీ కూడా క్వాలిటీతో కూడినవి ఇచ్చారు. మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి అయితే కుట్టించుకున్న వారంలోనే చిరిగిపోయాయి. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి మీ రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎంపీ ఏమో ఈరోజు కూటమి పరిపాలన నాయకులందరూ కూడా షో చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయనకు చెప్పుకోవడానికి ఏమీ పని లేక అతను అలా చెప్పుకుంటున్నాడు. కానీ అతను చెప్పేదేటి కప్పు సాసరే, అది నీళ్లు తాగండి ఇక్కడ మురికి నీళ్ళు అన్నట్టుగా చెప్పాడు. అక్కడ నేను ఏదో టీ ఏంటది కాఫీ, అక్కడ పార్కుల దగ్గర కూడా ఏంటంటే అక్కడ లవర్స్ ఎక్కువైపోయారు ఆయన కట్టింది. ఎక్కడైతే అభివృద్ధి అని చెప్పి అక్కడ తీసుకెళ్లి డబ్బులన్నీ అక్కడలో పోసాడో అక్కడ ఎలా ఉంది, యువతకి స్వేచ్ఛని ఇచ్చినట్టు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ రాజమండ్రిలో మాట్లాడటానికి అసలు అతనికి అవకాశం లేదు. ఎందుకంటే భర్త మాట్లాడే అవకాశం ఎలా ఉంటుంది? భర్త ఏం చేశాడు? ఎక్కడైనా రోడ్డు వేయించాడా? ఎక్కడైనా కాలువలు కట్టించాడా? ఎక్కడైనా కలవాట్లు తవ్వించాడా? మరి ఈరోజు ఆదిరెడ్డి వాసు గారిని చూడమనండి. యువ నాయకులు, మా డైనామిక్ లీడరు ఆదిరెడ్డి వాసు గారు. ఎందుకంటే ఆయన ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి ప్రతిరోజు కూడా నిత్యం కూడా పగలు రాత్రి అనుకోకుండా వర్షంలో కూడా అందులో తిరుగుతూ ప్రతి ఒక్కళ్ళకి ఏమి మీ సమస్య ఉందని చెప్పి ఆ సమస్యను అక్కడికక్కడే అది సరి చేస్తున్నారు. అలాంటి నాయకుడు కావాలి తప్ప ఇలా కళ్ళబొల్లి మాట్లాడి ఏదో చెప్పుదామని మాట్లాడే భర్త అయితే కరెక్ట్ కాదు. అంటే ఎలా ఉందండి మరి వాసు గారు గెలిచిన తర్వాత రాజమండ్రి పరిస్థితి కానీ ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో కానీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఆయన?
అసలు ఎక్సలెంట్ అండి. అసలు మాట్లాడటానికి అంటున్నాం కదా, చిన్న వయసులో మా ఆదిరెడ్డి వాసు గారు చేసినంత అభివృద్ధి ఎవరో చేయలేరు. ఆయన ఆలోచిస్తున్నారు అంటే ఎలా ఉండాలి అనేది. ఆ యువతరంలో వచ్చిన ఆలోచన వాసు గారికి వచ్చింది. అది భర్తకు అలాంటి ఆలోచన రాలేదు. ఎక్కడుందా, ఎక్కడ దోసుకుందామని ఆలోచించాడే తప్ప ఎలాగైతే పరిపాలన చెయ్యాలి, ఎక్కడ ఏ అభివృద్ధి చెయ్యాలి అనేది మాత్రం ఇతనికి లేదు. ఎందుకంటే ఈరోజు ఒక్కటి ఆలోచించండి, రేపు జరగబోయే పుష్కరాలకి 2027లో జరగబోయే పుష్కరాలకు కూడా ఇప్పటి నుంచి ఆయన వర్కులు చేస్తున్నారంటే అది ఎక్సలెంట్. అసలు అందులో నువ్వు ఏదో తప్పు దొరుకుద్దేమో అని చూస్తున్నావు, కానీ నీకు ఎక్కడా తప్పు అనేది దొరకదు. ఆయన చెయ్యరు. ఎందుకంటే ఆదిరెడ్డి అంటేనే అభివృద్ధికి ఎవరికైనా కష్టం వచ్చింది అంటే వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంటారు. నువ్వేమున్నావు, ఎప్పుడున్నావు? నువ్వు ఎలక్షన్లోని వచ్చావు, ఎంపీ అయ్యావు, ఎంపీ అయ్యి అన్ని నియోజకవర్గాలు వదిలేసావు. ఎమ్మెల్యే సీట్ ఇస్తారనే ఆశతోటి ఇక్కడేయో 2-3 చేసావు. అది కూడా కంబాల చెరువు. నువ్వు చేసిన అభివృద్ధి ఒకసారి చూడు, కంపు కొడుతుందా కంబాల చెరువు ఒకటి, తర్వాత లాలా చెరువు దగ్గర ఒకటి, ఇవే 2-3 కట్టించావు అంతే తప్ప నువ్వు చేసే పని అయితే ఏమీ లేదు. ఎక్కడైనా రోడ్డు చూద్దామంటే నువ్వు ఉన్నంతసేపు కూడా గోతులే. ఎక్కడికి వెళ్ళాలన్నా యాక్సిడెంట్లు అయిపోయి తప్ప మామూలుగా ఉండేవి కాదు. మరి అలాంటి రోడ్డు నువ్వేమన్నా చేసావా? మరి ఈరోజు ఆదిరెడ్డి వాసు గారిని చూడండి. మీరు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొకటి నేను చెప్తున్నాను, సీఎం రిలీఫ్ ఫండ్ మీ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ఒక్కరికైనా నువ్వు తెచ్చిచ్చావా? తెచ్చిన దాఖలు నీ చేతుల్లో ఉందా? అసలు ఈరోజు ఎన్నో కోట్లు ఇస్తున్నారు, ఎంత డబ్బు ఇస్తున్నారో అనేది అసలు మాకు తెలుసు. ఎందుకంటే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఆసుపత్రిలో చూపించుకొని మేము ఇబ్బందులు పడ్డాము, మా పరిస్థితి బాగాలేదని చెప్తుంటే వెంటనే ఆ యువ నాయకుడు వెళ్ళి మరి సీఎం గారి దగ్గర చెప్పి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి నెలకు ఒకసారి పెట్టేస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఏ రోజు ఇచ్చావు ఒకసారి చెప్పు. ఎవరికైనా ఇచ్చావా నువ్వు? అలాంటిదేమీ నువ్వు చేయలేదు. మీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఈరోజు మాత్రం నువ్వు మాట్లాడుతున్నావు, మా వాసు గారి కోసం మాట్లాడుతున్నావు. వాసు గారి కోసం మాట్లాడే హక్కు నీకుందా? అసలు ఆ అర్హత లేదు నీకు. గులివెంద పోసుకే గుద్ద కింద నలుపు తెలియదట. అంటే నేను ఎర్రగున్నానని ఎర్రవేగుద్దంట, ఆ కింద ఉంటుంది ఆ నలుపు. ఆ నలుపు ఏంటో నువ్వు చూసుకో భర్త, అప్పుడు నువ్వు మాట్లాడు.